జై ఆదివాసీ, జై భీమ్. ఆగస్టు 9వ తేదీ ఆదివాసీ దినోత్సవం జరిగిందని అందరం తెలుసు. ఆ రోజు ఇంతకుముందు ఎవరికి వాళ్ళు వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా ఆదివాసీ దినోత్సవం జరుపుకునేవాళ్ళు. మండలాల్లో అయితేనే, పంచాయతీలు అయితే మాట. 2017లో మన లీడర్లంతా కలిసి మేము విజయవాడకి వెళ్ళి ఈ ఆదివాసీ దినోత్సవం అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది, జగజీవన్ రామ్ బర్త్డే చేస్తున్నారు, అంబేద్కర్ గారి జయంతి చేస్తున్నారు, సోకాల్డ్ లీడర్స్ జయంతులు వర్ధంతులు చేస్తున్నారు. మాకు వచ్చేది ఒకే ఒక సంవత్సరానికి ఒక్కరోజు పండుగ, దాన్ని ఎందుకు గవర్నమెంట్ చేయకూడదు అని అడిగాం. మేమంతా పోయి టీం అంతా పోయి అడిగితే అప్పుడు వాళ్ళు అంగీకరించి 2017 నుంచి గవర్నమెంట్ తరఫున ఆదివాసీ దినోత్సవం జరుపుతూ ఉంటారు. అయితే ఆ ఆదివాసీ దినోత్సవం జరపడం ఏంటి, కంటి తుడుపు కోసమే. ఒక మీటింగ్కి కూడా ఒక కనీసం ఒక జెడ్పీటీసీ కానీ, ఎమ్మెల్యే కానీ, మినిస్టర్ కానీ, ఎంపీ కానీ ఎవ్వరూ రాదు. ఎవరు పొలిటికల్ లీడర్స్ రాకపోతే మనం ఎవరికి చెప్పుకోవాలా, మన కష్ట సుఖాలు ఎవరికి చెప్పుకోవాలా, మనకుండే బాధలు ఎవరికి చెప్పుకోవాలా. అట్లా చూసి ఆదివాసీ దినోత్సవం అంటే ఒక నిరాశ వచ్చింది. మొన్న ఆగస్టు 9 అసలు నేనేమి మాట్లాడకూడదు అనుకున్నా, మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది, ఏం మాట్లాడతాంలే అనుకున్నా. అయితే రాత్రి 10:30 అప్పుడు మళ్ళీ నాకు ఒక ఆలోచన వచ్చింది. ప్రయత్నిస్తాము, ఒక 4 పాయింట్లు ముఖ్యమైనవి ప్రయత్నం చేస్తాము, వినేవాళ్ళు వినకపోతే పోనీ అనేసి 4 పాయింట్లు నోట్ చేసుకున్నా. అంటే ఈ సమయానికి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వచ్చింది కాబట్టి అది ముఖ్యమైన పాయింట్ అడగాలి. నేను ఎప్పుడైతే వర్గీకరణ అన్నానో సుగాలలో గయ్యని లేశారు. అంటే ఆదివాసీ దినోత్సవం అంటే ఏంటి, ఆదివాసుల కష్ట సుఖాలు కదా మాట్లాడుకోవాలా. ఆ రోజు మాట్లాడకపోతే ఎప్పుడు మాట్లాడతాం మనము. అందుకని నేను ఫస్ట్ ఏం చెప్పానంటే పర్సంటేజీ ఎంతమంది ఉన్నారు, యానాది, ఎరుకుల, సుగాలి, నక్కల, ఈ 4 సబ్ క్యాస్టుల్లో ఎక్కువ జనాభా ఎవరు ఉన్నారు, యానాదులు ఉంటారు. కానీ తక్కువ పర్సంటేజ్ యానాదులకు ఇచ్చారు. ఇది న్యాయమా అని అడిగినాను. అడిగితే వాళ్ళు భుజాలు తడుకొని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఐ డోంట్ కేర్. నేను వాళ్ళకి భయపడను. ఎందుకంటే నా కడుపు కాలుతుంది ఒక్కొక్క విషయం తలుచుకుంటే. మరి ఒక సందర్భం చెప్తా, అది నా పర్సనల్ అనే చెప్తా. ఏంటంటే ఎస్టీ కమిషన్ చైర్మన్కు ప్రపోజల్స్ జరుగుతున్నాయి, రకరకాలుగా రూమర్స్ వస్తున్నాయి. ఒక సుగాలు ఏం చేశారంటే ఆయన ఎవరో తెలియదు, ఆయన ముక్కు మొహం తెలియదు, రోజుకు ఒకసారి ఫోన్ చేస్తాడు. ఏం మేడం బాగున్నారా, ఏం చేస్తున్నారు మీరు అంటే మన ప్రోగ్రెస్ కనుక్కోవడం అనమాట. వీళ్ళు ట్రయల్స్ ఎట్లుంటాయి అంటే సుగాలికి వస్తుందా, ఎరుకలకు వస్తుందా, యానానికి వస్తుందా అని తెలుసుకోవడానికి. అరే ఆయన ఎవరో మాకు తెలియదు, ఏంటి ఈయన ఫోన్ చేస్తాడంటే ఏదో మర్యాద కోసము బాగున్నామండి అని చెప్పి. ఈ విధంగా ప్రతి సబ్ కాస్ట్లో మాట్లాడారండి. దాంట్లో ఎస్టీ కమిషన్ చైర్మన్ వచ్చే వరకు ప్రతి సబ్ కాస్ట్ లీడరు నాతో మాట్లాడేది, ఎట్లున్నారు, ఏం చేస్తున్నారు అంటే మన ప్రోగ్రెస్ కనుక్కోవడానికి. ఫైనల్గా ఎస్టీ కమిషన్ చైర్మన్ కుమారావు గారికి ఇచ్చిన తర్వాత ఆ సోకాళ్ళు ఫోన్ చేశారే, ఒక్కరు కూడా మాట్లాడలేదండి ఇంతవరకు కూడా. ఆ రోజు నుంచి ఈ రోజు ఒక ఫోన్ లేదు. నేనేమైనా మాట్లాడాను వాళ్ళు నాకు ఫోన్ ఎందుకు చేయాలంటే అప్పుడు అర్థమైంది నాకు. అంటే ఈ యానాదులు ఏం ప్రయత్నం చేస్తున్నారని కనుక్కోవడానికి. సరే నేను ఏమన్నాను, పాపులేషన్ ఉండేది మేము, యానాది పాపులేషన్ ఎక్కువ ఉంది, మాకు ఎందుకు ఇంత అన్యాయం జరిగింది కాబట్టి వర్గీకరణ జరగాలి అని అన్నాను. సరే డిఆర్ ఏం చేశారంటే ఇంకా ఆయన అడుగుతారని మరి ఈ సమావేశంలో వర్గీకరణ గురించి మాట్లాడదండి అన్నారు. అంటే మాట ఏమన్నారు, మేడం మీరు అడిగిన కరెక్ట్ చెప్పాను సార్, మరి ఇప్పుడు అడుగుతుంది ఎప్పుడు అంటే ఎంతమంది ఎక్కడ వస్తారో ఈ ఆదివాసీ దినోత్సవం ఆదివాసీ పరిస్థితులు మాట్లాడారు కదా, అందుకు నేను రైజ్ చేసినాను. ఒక అతను బయట వచ్చాడండి, ఆయన ముక్కు మొహం నాకు తెలియదు. ఆయన ఏదో గొప్పగా చెప్పుకుంటా నేను మనవాడు అనుకున్నా, మన యాదాది అనుకున్నా. ఏదో అట్లా ఇట్లా మాట్లాడితే లాస్ట్లో తెలుసా సుగారు ఏమంటానంటే నేను పోలీస్ శాఖలో ఉన్నాను, నా కొడుకు ఇన్వెస్టిగేషన్లో ఉన్నాడు. నేను అడిగాను అవన్నీ. ఆయన పోలీస్ అయితేనే, ఆయన కొడుకు చీఫ్ మినిస్టర్ అయితే మనకేమి తర్వాత తెలిసింది ఆయన సుగాలు తెలిసి. అంటే నన్ను ఇంటర్వ్యూట్ చేయడం. సరే ఎందుకు చెప్తున్నానంటే మనకు అన్యాయం జరిగింది కాబట్టి చదువులో అయితేమి, ఉద్యోగాల్లో అయితేమి, బ్రహ్మ
ప్రమోషన్లు అయితే ప్రతి విషయంలో మనకు అన్యాయం జరుగుతుంది. దానికి కారకులు సుగాలి ఎరుకుల వీళ్ళిద్దరూ మనకు ఒక అడ్డంగా ఉంటుంది. కాబట్టి మన హక్కు, మన స్థాయి, మన రిజర్వేషన్ సాధించుకోవాలంటే వర్గీకరణ తప్పకుండా జరగాలి. అయితే ఈ ఎస్టీ మనము 30 ఏళ్ళుగా వర్గీకరణ పోరాటం చేస్తుందని మందకృష్ణ మాదిగా నేను ఎన్నోసార్లు ఆయన చూడాలనుకున్నా. మీటింగ్స్ పెట్టినప్పుడు ఒకసారి కలిస్తే బాగున్నాను. ఒకసారి నా దగ్గరికి వచ్చారు, మనం ఈరోజు మీటింగ్ వస్తారనుకుంటా. ఆ రోజు కుదరలే, ఏదో పెద్ద ఆయన కదా చూద్దాము. ఈరోజు ఎస్టీ ఉంది, ఎస్సీ వర్గీకరణ అని సుప్రీంకోర్టు అనౌన్స్ చేయకుండా ఉంటే మనం ఈరోజు ఈ టాపిక్ మాట్లాడతామా? ఈ టాపిక్ వస్తుందా? ఈ సమావేశం పెడతామా కదా? దానికి కారకులు ఎవరు? ఒకవేళ వేరే విరోధులు కావచ్చు. మనం ఒకరిని పొగుడుతామంటే ఇంకొకరు తప్పకుండా పక్కనే ఉంటాడు. అయితే ఈరోజు మన యానాదులకు మంచి జరగాలంటే ఎస్టీలో వర్గీకరణ జరగాలి అనే స్పందన ఎట్లొచ్చింది? మందకృష్ణ మాది వల్ల. కాబట్టి మనందరి తరఫున నేను ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాను. స్టాప్ చేయండి. మందకృష్ణ మాదికు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకొక విషయం చెప్తానండి. గిరిజన ఐక్యవేదిక మూల స్థాపకుడు ఎవరు? వివేక్ వినాయక్ గారు. అవునా? ఆయన పోరాటం ఏం తెలిసిన మరి దయచేసి ఎవరు కూడా ఒకవేళ మీకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, మీకు అభిమానులు ఉండొచ్చు, నేను దానికి ఏమన్నా ప్రతి అంటే కులము మతము అర్థం రాదు ఫ్రెండ్షిప్. అయితే నేనేం చెప్తానంటే సుగాలీలు ఎస్టీలు కాదు. నాకు తెలిసి కూడా వాళ్ళు రాజస్థాన్ నుంచి మహారాష్ట్ర దయచేసి ఒక మాట వినండి. మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి? సుగాలీలు రాజస్థాన్ నుంచి మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన వాళ్ళు వలస కార్మికులు. వాళ్ళు ఎస్టీలు కాదండి. ఇక్కడ కూడా రాజస్థాన్లో కూడా వాళ్ళే ఉండేది. ఏమంటా సరే మరి సుగాలీల్ని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి అనే గొప్ప నాయకుడు ఎవరంటే వివేక్ వినాయక్ గారు. నంబర్ 1. నంబర్ 2 అంటే నేను, నన్ను ఏమని అనుకోండి. నంబర్ 3 ఎవరంటే కృష్ణమూర్తి గారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తారు. ఆయన నా పరిచయంగా యాజ్ ఫర్ మై నాలెడ్జ్ మేము ముగ్గురం అనమాట. సుగాలీల్ని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి. అది ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే వాళ్ళు అన్ని రంగాల్లో ఎక్కడో దూసుకుపోయింటారు. వాళ్ళని ఎస్టీ లిస్టు తొలగించడం అసాధ్యము. కాకపోతే అడగాలి కదా, కాకపోతే మన వాయిస్ మనం వినిపించాలి. వాళ్ళని రిమూవ్ చేయండి అని మనం ఉద్యమాలు చేయాలి. మనతో పాటు ఇంకా కొద్ది ఉపకులాలు ఉద్యమాలు చేయాలి. అది నా కోరిక. తర్వాత నేను ఒక మాట చెప్తాను. ఆదివాసీ దినోత్సవం రోజు సినయ్య ఒక మాట చెప్తాను. వాళ్ళ డ్రెస్ కోడ్ వల్ల వాళ్ళు పాపులర్ అయినారు. ఏంటండి వాళ్ళ డ్యాన్స్? ఇట్లా అదే ఒక స్టెప్ లేదు, ఒక రాగం లేదు, ఇటు తిప్పడము అది పెద్ద డ్యాన్స్ అంట. కాకపోతే ఆ డ్రెస్ కోడ్ వల్ల వాళ్ళు పెద్ద పాపులర్ అయ్యారు. అదే మన మేళం పెడితే ఎవరైనా కానీ, ఏ జిల్లా అన్నా కానీ, మనం మీద సినయ్య ఇక మీద ఆదివాసీ దినోత్సవం రోజు మన మేళం పెట్టాలి. నేను పెట్టుకుంటా ఖర్చు నేను పెట్టుకుంటా. మన మేళం ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అది వేరే. మీ సర్కారు యానాది మేళం, మా చిత్తూరు జిల్లా యానాది మేళం అంత అద్భుతంగా ఉంటుంది. లేదు మా ఊరికి సరే
మందకృష్ణ మాదిగా మీటింగ్ పెడతారంట. ఆ మాదిగలో లక్షలు కాదు, వేలు కాదు, లక్షలు ఇస్తారంట. మనకంత స్తోమత లేదు. మనం ఏం చేయాలి ఇప్పుడు? మనం ఏం చేయాలంటే లోకల్ లీడర్ నుంచి అంటే వార్డు మెంబరు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే వీళ్ళ ద్వారా రిప్రజెంటేషన్స్ ఇచ్చి సీఎం, డిప్యూటీ సీఎం వింటున్నారండి, సీఎం, డిప్యూటీ సీఎం లెవెల్లో మన అభ్యర్థులు తీసుకోవాలి. వాళ్ళ నోటీస్కి తీసుకొని తర్వాత కావాలంటే ధర్నాలంట, సమావేశాలంట చేద్దాం. ముందు వాళ్ళ నోటీస్ తీసుకోవాలా. వాళ్ళ నోటీస్ తీసుకుంటే మనము వాళ్ళకి సామెత దాన్ని ఒప్పుకోదు. అడగంటే అమ్మాయి పెట్టదంట. అమ్మాయిందండి అడగకుండానే దొరుకుతుంది అమ్మ, కానీ ఇక్కడ పెట్టదు. ఇక్కడ అడిగితేనే మనకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఎమ్మెల్యే లెవెల్లో మనం అర్జీలు రాసి సీఎం, డిప్యూటీ సీఎం ద్వారా ఏదైనా చేసుకోవాలా. ఇంకోటి, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను వినిందేమంటే మనకి ఏదైనా న్యాయం జరగాలి. పెద్ద ఆయన దొరకడు, ఆయన చాలా పెద్ద ఆయన కదా. లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరి ద్వారా పనులు జరుగుతాయని నేను వింటున్నాను. కాబట్టి వీళ్ళిద్దరి ద్వారా మనం రిప్రజెంటేషన్ ద్వారా పోదాం. ముఖ్యమైన వాళ్ళందరూ వచ్చినా సంతోషమే, లేదంటే మేము రాలేని వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు పోదాం. అది చేయాల్సిన పని. ఇంకోటి ఏమంటే నేను 2-3 విషయాలు చెప్తాను. అందరూ ఉన్నారు కదా. మనకు వర్గీకరణతో పాటు ROFR ఎక్కడెక్కడ అడవులు ఉన్నాయో, ఎక్కడెక్కడ మన వాళ్ళు అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్నారో అక్కడ మన పూర్వీకులు చెట్టు పుట్ట కొట్టి కొంత భూమి స్వాధీనపరుచుకొని వ్యవసాయం చేస్తున్నారు. ఎక్కడ కూడా మనం విచారించు, ఎక్కడ కూడా చాలామంది పట్టా లేవు. మీ మండలాల్లో, మీ జిల్లాల్లో ఎక్కడెక్కడ అటవీ భూములు మన పూర్వీకులు సాగు చేసుకుంటున్నారో వాళ్ళకు పట్టాలు ఇవ్వమని ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి అర్జీలు పెట్టండి. అది పరిశీలి చేయండి. మేము భరతగుప్తా సార్ కలెక్టర్గా ఉన్నప్పుడు మీటింగ్లు పెట్టి 135 ఎకరాలు ఉంటే 17 మందికి 27 ఎకరాలు ఇచ్చారు. కాబట్టి అంత ఉద్యమం చేస్తే, కాబట్టి నేను మన వాడికి ఏం చెప్తానంటే ఎక్కడెక్కడ అటవీ భూమి స్వాధీనంలో ఉన్నాయో వాటికి పట్టాలు ఇవ్వని తహసీల్దార్ గారికి అర్జీలు పెట్టండి. అయిందా? ఇంకొక నా బాధ చెప్తా వినండి. మన కులదైవాలు చెంచులక్ష్మి నరసింహస్వామి. మీరందరూ వెంకటేశ్వర స్వామి కులదైవం అనుకుంటున్నారు. కాదండి, మనకు ముఖ్యమైన కులదైవాలు ఎవరు తెలుసా? చెంచులక్ష్మి నరసింహస్వామి, ఒళ్ళమ్మ సుబ్రహ్మణ్యం. నాకు మొన్నటిదాకా ఐడియా రాలా, నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది. ఏమన్నా ఆయన అడుగుతున్న మా ఇంటి తిరుగు నామాలు కనిపిస్తాయి. స్వామి, మా వాళ్ళు మీ దగ్గర ఎంతో చాకరీ చేశారు అంటే పరిశుభ్రతలో కేవలము పాచికలాడడానికి అంత పెద్ద పీట వేసారే, వేల ఎకరాల భూములు ఇచ్చి ఒక మఠం పెట్టించారే, కిరీటాలు పెట్టారే, మాకేం పెట్టారు, మమ్మల్ని ఎందుకు మర్చిపోయారని అనుకున్నాను. వెంకటేశ్వర స్వామి అడుగుతున్నాను. ఎందుకంటే టీటీడీ బోర్డులో ఎరుకలకు సుఖాలకు స్థానం ఇచ్చారంటే జ్ఞానాలకు స్థానం లేదు. నాకు అది చాలా బాధ. మనకి ఇవ్వాలి. ఎందుకంటే ఒకప్పుడు తిరుమల శుభ్రంగా ఉందంటే మన వాళ్ళనే, ఆడ శుభ్రం చేసి స్కాన్ చేసి పనిచేసింది మన వాళ్ళే. ఒక ఎస్సీ నాయకుడు ఏమంటారు తెలిసిన, ఒక మీటింగ్లో ఉన్నానండి, మనము దండం పెట్టాల్సింది వెంకటేశ్వర స్వామి కాదు, ఆడ చెత్త దోస్తారే శుభ్రం చేస్తారు, వాళ్ళు పెట్టాలి దండం అంటారు. అవునా కాదు చెప్పండి? వాళ్ళనేది శుభ్రం చేయకపోతే ఆ తిరుమల శుభ్రంగా ఉంటుందా? మనమందరం పోతాం మా దర్శనానికి, 60 దేవుడు మనం పెడతామా? కాబట్టి టీటీడీలో మనకు టీటీడీ బోర్డులో మనకు సభ్యత్వం కావాలి. ఈ కోరిక అందరికీ ఉండాలి. ఎక్కడెక్కడ వీలవుతుందో, ఎక్కడెక్కడ అవకాశం వస్తుందో అందరూ అడగాలి. నేను అడిగితే మీరు అందరూ అడగాలి. మీకు కూడా తెలుసా అండి, అహోబిలం గుడి మంది అంటే చరిత్ర జరిగింది. అక్కడ నరసింహస్వామి పుట్టింది. అంత కథంతో అయిపోయినాక లాస్ట్లో చెంచులక్ష్మి చూసినాకనే ఆయన శాంతపరుడయ్యాడు. చెంచులక్ష్మి ఎవరండి? మన ఆడపడుచు. అక్కడ చాలా ఉద్యోగాలు ఉన్నాయి మనకు. ఆ గుళ్ళో అన్నీ పిలిచేసి వాచ్మెన్ ఉద్యోగం. నేనేం చెప్పానంటే, అయ్యా ఈ వాచ్మెన్ ఉద్యోగం నాకు కాపాడుకోండి, లేకపోతే అది కూడా పోతుందని చెప్పిన. అట్లే వల్లెమ్మ లేకుండా పోతే వల్లెమ్మ మన ఆడపడుచు. వల్లెమ్మకైనా చెంచులక్ష్మికైనా ఏం చెప్తానంటే, ఏమ్మా
మీరు స్వామికి రికమెండ్ చేయకూడదా? మన వాళ్ళు ఇంత అంత దరిద్రంలో ఉంటారే, ఇంత పేదరికంలో ఉంటారే, మీరు ఎందుకు రికమెండ్ చేయమని చెప్తాను. స్వామికి చెప్పండి. ఏం పడాలి, ఉండండి, ఈరోజు ఉండండి, ఒక్కరోజు త్యాగం చేయండి. ఈ మీటింగ్కి త్యాగం చేయండి. నేను అడుగుతాను చర్చలక్ష్మిని. తర్వాత వైడమ్మలు ఏమంటారంటే, స్వామికి రికమెండ్ చేయమ్మా, మా వాళ్ళు దరిద్రంలో ఉన్నారు, మా వాళ్ళు అధ్వానంలో ఉన్నారు, మాకు మంచి శక్తి రికమెండ్ చేయమంటారు స్వామికి. అయిందా? అయిపోయింది, 6 వరకు అయిపోయింది. రాజకీయం చూస్తాం. రాజకీయము ప్లీజ్ మాట్లాడకండి, అయిపోయింది. ఇంకొక పాయింటే ఏమండి, రాజకీయానికి వస్తున్నా. రాజకీయము మనల్ని గురించి మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు, మనకి సిఫార్సు చేసేవాళ్ళు, మనకి రికమెండ్ చేసేవాళ్ళు ఎవరు లేరు, మనల్ని గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. మన దగ్గర చాకరీ చేయించుకునే, మనం చాకరీ చేసేదానికి పుట్టిండాము, ఓసీలకి చాకరీ చేయడానికి మనం పుట్టిండాము. కాబట్టి మనల్ని ఎవరు రికమెండ్ చేయరు, మనం ఉన్నత స్థాయిలో ఉండాలని ఎవరు కోరుకోరు. ఈ సందర్భంగా నేనేం చెప్తానంటే, ఏజెన్సీనే గిరిజనులు మైదాన ప్రాంతంలో గిరిజనులు కాదని ఒక అపోహ ఉంది. 11 పోస్టులు గాను 7 వాళ్ళకి ఇచ్చి మన 4 మనకి ఇవ్వాలా? మనకి 4 ఇచ్చారా? 1 కూడా లే. ఒక ఎమ్మెల్యేలా, ఒక ఎమ్మెల్సీలా, ఒక నామినేటెడ్ పోస్టులా. ఇది మన రైట్, మనం అడగాలి. ఇప్పుడు మమ్మల్ని ఎందుకు మర్చిపోయినారు? మైదాన ప్రాంతం వాళ్ళు ఎందుకు మర్చిపోయినారు? మైదాన ప్రాంతంలో ఉండే వాళ్ళలో యానాదులు మేము ఎక్కువ జనాభా ఉన్నాము, మాకేదో ఒక పోస్ట్ ఇవ్వండి, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ, ఒక నామినేటెడ్ పోస్ట్ కానీ ఏదైనా ఇవ్వండి. మొన్న చూశారు కదా మీరు, నామినేటెడ్ పోస్ట్ ఎక్కడన్నా యానాది అనే పేరు ఉందండి, ఎక్కడన్నా ఉందా? నో మెన్షన్ అట. కాబట్టి రాజకీయ ఒకటి చెప్పినా, నేను ఈ రోజుల్లో ఒక కులం కావచ్చు, ఒక మతం కావచ్చు, ఒక మనిషి కావచ్చు, పైకి రావాలా, ఎదగాలంటే రాజకీయం ముఖ్యమండి. కాబట్టి అట్టడుగునున్న మనకు రాజకీయంగా మనం ఎప్పుడైతే లబ్ధి పొందుతామో అప్పుడే మనం అందరం సుఖంగా శాంతిగా ఉంటామని కోరుకుంటూ సెలవు.